హాయ్ నమస్తే వనక్కం అందరికీ స్వాగతం. తీవ్ర విమర్శలకు ట్రోలింగ్కు నడుమ బిగ్ బాస్ హౌస్ నుంచి 4వ వారం ఎలిమినేషన్లో సోనియా ఆకుల హౌస్ నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే జనాలు కాకుండా హౌస్మేట్స్ ఆమెను బయటకు పంపించడం గమనించాల్సిన విషయం. ఆడదానికి ఆడదే శత్రు అనే సామెతను నిజం చేస్తూ తాము ఇష్టపడే మగాళ్ళు సోనియాకు దగ్గర అవడం చూసి ఓర్వలేకపోయిన హౌస్లోని లేడీ కంటెస్టెంట్ సోనియాను బయటకు పంపించేశారు. మరోవైపు సోనియా నిఖిల్ పృథ్వీలను తన కనుసన్నల్లో ఆడిస్తున్నాను అని ఫీల్ అయింది. హౌస్మేట్స్ దూరం అవుతున్నారన్న విషయాన్ని పసిగట్టినప్పటికీ ఫలితం చేజారిపోయింది. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన బిగ్ బాస్ హౌస్లో ఆమె అర్జున్ అంబటి దారుణంగా ట్రోల్ చేస్తూ కనిపించారు. సోనియా బాగోతాలు వీడియోలను చూపిస్తూ కపట నాటక సూత్రధారి మీ ఇంట్లో ఉన్న వాళ్ళు చూడలేదా అంటూ దారుణంగా ప్రశ్నించాడు సోనియాని. మరి ఈ ప్రొమోలు విశేషాలు మనం ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. ప్రొమో మొదట్లోనే క్వశ్చనింగ్ మీ స్టైల్లో అడగండి, ఆన్సర్ నా స్టైల్లో ఇస్తా అని చెప్పింది సోనియా. హౌస్లో ఎవరితో బెస్ట్ బాండింగ్ ఉంది అంటే అభయ్, నిఖిల్, పృథ్వీల పేర్లు చెప్పింది. నిఖిల్ మీద మీ ఫీలింగ్ ఏంటి అని అర్జున్ సూటిగా అడగ్గా మా అన్నలాగా, ఇంట్లో వాళ్ళలాగా అని మళ్ళీ నిఖిల్ని పెద్దోడు అని చెప్పుకొచ్చింది. ఇక పృథ్వీ ఆవేశం గురించి ప్రస్తావించగా నేను ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పాను అని సోనియా అనడంతో చేయాల్సిందంతా చేసి ఏమి చేయనట్టుగా కూర్చుంటారు, కపట నాటక సూత్రధారి అంటూ గట్టిగానే రోస్ట్ చేశాడు. హౌస్లో వీక్ ఎవరు అంటే నైనిక అని సోనియా చెప్పగా నిఖిల్ అని జనాలు అనుకుంటున్నారు అంటూ నిజాన్ని బయట పెట్టాడు అర్జున్. కానీ సోనియా దానికి అంగీకరించకుండా నిఖిల్ టాప్ 3లో ఉంటాడు అని నమ్మకంగా చెప్పింది. ఆడపులి అని నువ్వు బిరుదు ఇచ్చుకున్నావా అని అర్జున్ అడిగితే నన్ను ఇంట్లో కూడా అలాగే అంటారు అని చెప్పింది. అయితే ఆడపులి అంటే ముందొచ్చి ఆడాలి, పిలిలాగా వెనక నుంచి కాదు అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. నిఖిల్, పృథ్వీ నీ వల్ల బాధితులుగా మారారు అని అర్జున్ అంటే బాధితులు వాళ్ళైతే వాళ్ళు కదా బయటికి రావాలి, నేనెందుకు వచ్చాను అని తిరిగి ప్రశ్నించింది సోనియా. ఇక ఆ తర్వాత ఆమెపై వచ్చిన నెగిటివ్ కామెంట్స్ని లిమిట్లెస్ హగ్స్ చూపిస్తూ ఆ హగ్లు ఇంట్లో వాళ్ళు చూడరా అని అడిగాడు అర్జున్. కానీ ఆమె స్మార్ట్గా అవి మెమరబుల్ మూమెంట్స్ అని సమాధానం ఇచ్చింది. ఇక చివరిగా నువ్వు స్మోకింగ్ మానేస్తే ఏం అడిగితే అది ఇస్తానని చెప్పావు కదా అని అర్జున్ ప్రశ్నించగా సోనియా ఆలోచించి ఉండిపోయింది. దీంతో ప్రొమో ఎండ్ అయిపోయింది. మరి ప్రొమోనే ఇలా ఉంటే ఫుల్ ఎపిసోడ్ ఏ రేంజ్లో రోస్ట్ అవుతుందో మనం గ్రహించాల్సిన విషయమే. అయితే ఇన్ని రోజులు హౌస్మేట్స్తో పాటు ప్రేక్షకులు కూడా సోనియా వల్ల నిఖిల్, పృథ్వీలు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారని ఫీల్ అయ్యారు. కానీ సోనియా ఆ విషయాన్ని అస్సలు ఒప్పుకోలేదు. కానీ తాజాగా రిలీజ్ అయిన బజ్ ప్రొమోలో మాత్రం అర్జున్ అంబటి ఈ విషయాన్ని ఆమె నోటితోనే చెప్పించడం విశేషం. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.